మనమంతా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ అంటే క్రికెట్, సిక్సర్లు, వికెట్లు, ట్రోఫీ అనుకుంటాం. కానీ మీకు ఒక షాకింగ్ విషయము తెలుసా? ఈ ఒక్క టోర్నమెంట్ ముగిసేసరికి వేల కోట్ల రూపాయలు చేతులు మారుతాయి. అవును, ఇది కేవలం క్రికెట్ కాదు, ఒక భారీ గ్లోబల్ బిజినెస్. అసలు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఎలా ఇంత పెద్ద ఎత్తున డబ్బు సంపాదిస్తుంది? ఈ రోజు మీకు 5 షాకింగ్ నిజాలు చెప్పబోతున్నాను. రండి అవేంటో తెలుసుకుందాం. మొదటగా, బ్రాడ్కాస్ట్ రైట్స్ వల్ల వచ్చే ఆదాయం. ఐసీసీకి పెద్ద ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే బ్రాడ్కాస్ట్ రైట్స్ నుంచి. టీవీ ఛానల్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ మ్యాచ్లను ప్రసారం చేయడానికి ఐసీసీకి భారీ మొత్తంలో డబ్బు చెల్లిస్తాయి. ప్రతి మ్యాచ్ను కోట్ల మంది చూస్తారు కాబట్టి ఈ మీడియా హక్కుల విలువ వేల కోట్ల రూపాయలకు చేరుతుంది. ఒక్కో బంతి పడే ముందు కూడా తెర వెనుక కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంటుంది. ఉదాహరణకి 2024-27 టోర్నమెంట్ టెలికాస్ట్ హక్కులు పొందిన సంస్థ డిస్నీ హాట్స్టార్. మొత్తం డీల్ విలువ సుమారు 25,000 కోట్లకు పైగా ఉంది. ఇది ఇప్పటివరకు ఐసీసీ చరిత్రలో అత్యంత భారీ మీడియా డీళ్లలో ఒకటి. రెండవది, స్పాన్సర్షిప్ డీల్స్ వల్ల వచ్చే ఆదాయం. టోర్నమెంట్లో మీరు చూసే ప్రతి లోగో వెనుక ఒక పెద్ద ఒప్పందం ఉంటుంది. టైటిల్ స్పాన్సర్, అధికారిక పార్ట్నర్, టెక్నాలజీ పార్ట్నర్, డ్రింక్స్ స్పాన్సర్. ఒక్క పెద్ద బ్రాండ్ టైటిల్ స్పాన్సర్ కావడానికి మాత్రమే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఐసీసీ టోర్నమెంట్ గ్లోబల్ స్పాన్సర్షిప్ డీల్స్ ద్వారా అత్యధిక ఆదాయం వస్తుంది. ఉదాహరణకి ఎమిరేట్స్, ఆరాంకో, డీపీ వరల్డ్, హుండాయ్ వంటి కంపెనీలు ఐసీసీ టోర్నమెంట్లకు ప్రీమియర్ పార్ట్నర్స్. ఒక్కో గ్లోబల్ స్పాన్సర్ 65 నుండి 80 కోట్ల వరకు చెల్లిస్తారు. మొత్తం ఐసీసీ వరల్డ్ కప్ ఈవెంట్ల ద్వారా 120 నుండి 150 మిలియన్ డాలర్స్ వరకు ఐసీసీకి స్పాన్సర్షిప్ రెవెన్యూ వస్తుంది. అంటే స్పాన్సర్లు మాత్రమే ఐసీసీకి వేల కోట్లు తీసుకొస్తున్నారు. మూడవది, టికెట్ సేల్స్ వల్ల వచ్చే ఆదాయం. ప్రత్యేకంగా సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లకు టికెట్లు కొద్ది నిమిషాల్లోనే అమ్ముడైపోతాయి. కొన్ని ప్రీమియం టికెట్లు లక్షల రూపాయల వరకు కూడా ఉంటాయి. ఒక్క స్టేడియంలో జరిగే మ్యాచ్ నుంచే కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ టీ20 వరల్డ్ కప్. ఈ మ్యాచ్కు డిమాండ్ ప్రపంచంలోనే ఎక్కువ. రీసేల్ వెబ్సైట్లలో వీఐపీ టికెట్లు 1.86 కోట్ల వరకు అమ్ముడయ్యాయి. ఇది క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన టికెట్ ధరలలో ఒకటి. నాలుగవది, ప్రకటనల వల్ల వచ్చే ఆదాయం. మీరు టీవీలో మ్యాచ్ చూస్తుంటే ప్రతి ఓవర్ మధ్య వచ్చే చిన్న ప్రకటనలకే కంపెనీలు లక్షల నుంచి కోట్ల రూపాయలు చెల్లిస్తాయి. ఎందుకంటే ఆ టైంలో కోట్ల మంది ప్రేక్షకులు ఒకేసారి టీవీ చూస్తుంటారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సమయంలో బ్రాడ్కాస్టర్ అయిన స్టార్ స్పోర్ట్స్, డిస్నీ స్టార్ మాత్రమే అడ్వర్టైజింగ్ ద్వారా సుమారు 1800 కోట్ల వరకు ఆదాయం పొందాయి. మొత్తం టోర్నమెంట్ అడ్వర్టైజింగ్ ఆదాయం 2000 కోట్ల వరకు చేరుతుందని మీడియా అంచనా వేసింది. కేవలం 10 సెకన్ల టీవీ అడ్వర్టైజ్మెంట్ ధర సుమారు 40 లక్షల వరకు వెళ్ళింది. చివరగా ఐదవది, హోస్ట్ చేసే దేశానికి భారీ లాభం. విదేశాల నుంచి వేలాది అభిమానులు వస్తారు. హోటల్స్, రెస్టారెంట్స్, ట్రాన్స్పోర్ట్, టూరిజం అన్నీ ఒక్కసారిగా బూమ్ అవుతాయి. 2023 వరల్డ్ కప్ హోస్ట్ చేసిన దేశానికి వచ్చిన మొత్తం ఆదాయం సుమారు 11,637 కోట్లు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? టూరిజం అంటే ట్రావెల్, ఫుడ్, అలాగే ప్రేక్షకుల ఖర్చులు, టికెట్లు, షాపింగ్, లోకల్ ట్రాన్స్పోర్ట్ మొదలైనవి. అలాగే మొత్తం 1.25 మిలియన్ల మంది స్టేడియాల్లో కూర్చుని మ్యాచ్లు చూశారు. ఇంకా ఈ టోర్నమెంట్ వల్ల 48,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. సో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ అనేది కేవలం క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాదు. ఇది ఒక భారీ గ్లోబల్ బిజినెస్ ఈవెంట్. దానంలో ఆటగాళ్లు ట్రోఫీ కోసం పోరాడుతుంటే మైదానం బయట ప్రపంచం మొత్తం వ్యాపారం చూస్తుంటుంది. అందుకే ఈ టోర్నమెంట్ ప్రతి ఏడాది మరింత పెద్దదవుతూ వస్తోంది. ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని వెంటనే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.